నెల్లూరు జిల్లా కావలిపట్టణం 36వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రాగానే కాలనీకి మహిళలు నీటి సమస్యను ఏకరువు పెట్టారు. 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయినట్లు, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లు తోలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు బిడ్డలకు చెరువులో బురద నీరు తెచ్చి స్నానం చేయించామని ఆ మహిళలు ఎమ్మెల్యే ముందు వాపోయారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అక్కడి కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. అక్కడే ఉన్న కమిషనర్ శ్రావణ్ కుమార్ ను ఏంటండి ఇదేనా మీ అడ్మినిస్ట్రేషన్ అంటూ నిలదీశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. వాళ్ళిద్దరు నికార్సుగా చెప్పేది ఏంటంటే మేము చూడలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, రోజు నీళ్లు పంపిస్తున్నారు. చెప్పండి, రాత్రి చెప్తుంటారు కదా రోజు పంపిస్తున్నా నీళ్ళు. ఎందుకు వస్తాయి నీళ్లు? అడ్జస్ట్ కాకపోతే అయిపోయింది. అడ్జస్ట్ నేను ఒకటి వినోద్ గారు, నీళ్లు లేక ట్యాంకర్ రిపేర్ వచ్చింది. ఆల్టర్నేటివ్తో పాటు వాళ్ళకి నీళ్లు ఇవ్వాలన్నా, నీళ్లు ఆపేసి ట్యాంకర్ రిపేర్ అని చెప్పి ఆపుతారా? ఈయన తెలుసా మీకు? ఆయన మున్సిపల్ కమిషనర్. వీళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే, మీకు నీళ్లు రోజు పంపుతున్నాం, వాళ్ళు యానాదోళ్ళు, వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. ఎందుకు చెప్పి మోటార్ దొంగతనం జరిగింది? ఆల్టర్నేటివ్ మోటార్ తెచ్చి పైప్ చేపేమన్నా అప్పుడు దాకా ట్యాంకర్ పెట్టి మీరు 10 రోజుల నుంచి నీళ్ళు లేకుండా వాళ్ళు లేపని అవుతున్నారు. ఏంటి వీళ్ళ కక్ష? మీకు అది చెప్పండి. మీ వల్ల డ్యూటీ చేయగలరా? నేను ఒప్పుకోను. ఇంకా డ్యూటీ చేయగలరా? ఆల్టర్నేటివ్ చూద్దాం. నువ్వు రోజు స్నానం చేస్తున్నావా? ఇంట్లో డైలీ స్నానం చేస్తావా? వర్షం బావా స్నానం చేయవా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులు కదా. ఏమి మీ ఇళ్ళ డబ్బులు తెచ్చామని ఇస్తున్నారా? మీ జీతాల్లో ఏమైనా డ్రా చేసి ఇస్తున్నారా? మున్సిపాలిటీ డబ్బులే కదా. పిల్లలకి చెరువులలో నీళ్లు పోసి దురద సార్ ఒళ్ళంతా. ఏంటి విషయం? దొంగతనం జరిగిన కానీ నుంచి మీతో మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఈ విషయం వాళ్ళ ఆడవాళ్ళు నా నెంబర్ ఎత్తుక్కొని నాకు ఫోన్లు చేస్తున్నారు. దేనికి మీరు ఉండేది? కమిషనర్ గారు, మీ అడ్మినిస్ట్రేషన్ సమ్మర్ వస్తుంది, ట్యాంకర్లు పెట్టకుండానే మీరు అంత పొదుపు చేసి మున్సిపాలిటీని అంత పర్ఫెక్ట్ గా మీరు నడుపుతున్నారు. ఇప్పుడు ఏమి బిల్లులు పెట్టకుండానే పర్ఫెక్ట్ గా మీరు మున్సిపాలిటీని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారా? ఎందుకు పెట్టలేదు? అంటే వాళ్ళకి నీళ్లు రాగదు, ఆల్టర్నేటివ్ పైపులు పగలంగానే ఆడంటే ధనవంతులు అంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు వాయింపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్ పైపులు పగలంగానే పంపించారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చేది ఇస్తూ ఆల్టర్నేటివ్ చేసుకోవాలి. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.